दत्तः जयतु गुरुदत्तः दत्तात्रेय समारंभां नृसिंहादिक मध्यमां सच्चिदानंद पर्यंतां वंदे गुरु परंपरां। ప్రేక్షకులకి శ్రోతలకి అందరికీ శుభాభినందనలు। ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక దత్త గాలి వీస్తోంది। ఆ గాలి ఏ ఫ్యాన్ ద్వారా వస్తుంది అంటే యూట్యూబ్ అనే ఒక ఫ్యాన్ ద్వారా వస్తుంది। ప్రపంచమంతా వ్యాపించున్నది గాలి। ఆ గాలిని మైసూరు దత్తపీఠాధిపతులైనటువంటి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ యూట్యూబ్ అనేటువంటి దాంట్లో బిగించారు, స్తంభించింది। ఆ స్తంభించిన గాలి భక్తులందరూ హాయిగా ఆస్వాదిస్తున్నారు ఆ గాలిని। అది ఏమిటో ఒక్కసారి చూద్దాం। దేశాన్ని ముందుకు నడిపించే వాళ్ళు ఇద్దరు, ఒకటి చక్కటి రాజకీయ నాయకులు, మేధావులైన రాజకీయ నాయకులు దేశాన్ని ముందుకు నడిపిస్తారు ఆర్థికంగా అన్ని విధాలుగా శాంతిని కోరుతూ। అదేవిధంగా ఆధ్యాత్మికమైన తపస్సులో ఉండేటువంటి సాధకులు, యోగులు, ఋషులు, మహర్షులు వీళ్ళు కూడా సమాజాన్ని ముందుకు నడిపిస్తారు। దేని ద్వారా? శాంతి మార్గం ద్వారా। అటువంటి మార్గంలో దత్తపీఠాధిపతి అయినటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మొత్తం యావత్ ప్రపంచానికి ఒక శాంతి సందేశాన్ని ఇవ్వాలి అని సంకల్పించారు। అయితే అటువంటి ఆ సంకేతం దేని ద్వారా ఇస్తే బాగుంటుంది అంటే భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రంలో వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, భగవద్గీత ఉంది, ఉపనిషత్తులు ఉంది, రామాయణం ఉంది, భాగవతం ఉంది, భారతం ఉంది, ఎన్నో వేల గ్రంథాలు ఉన్నాయి। వాటన్నిటినీ పరిశీలించిన స్వామీజీ ఏం చేశారంటే రామాయణాన్ని తీసుకున్నారు। ఎందుకు రామాయణాన్ని తీసుకున్నారు అని అంటే ఈ కథ జరిగిందా జరగలేదా, రాముడు అనేవాడు ఒకడు ఉన్నాడా అసలు లేడా, దీన్ని రాసినవాడు ఒక కావ్య కింద రాశాడా, రకరకాల చర్చలు చేయండి। రామాయణం ప్రాచీన సంప్రదాయంలో ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది అని కొంతమంది యొక్క అభిప్రాయం, సంతోషమే। మరికొంతమంది ఏమన్నారంటే ఏం కదయ్యా ఓ కవి కూర్చున్నాడు ఆయన రాశాడు అన్నాడు। ఆ భావాన్ని తీసుకుందాం। ఎప్పుడో జరిగింది కాదు రామాయణం, రామాయణం వాడు జరుగుతోంది। ఇప్పుడు లక్షల సంవత్సరాల క్రితం జరిగింది అనే భావన వదిలి విడిచిపెట్టేస్తే ఈరోజు సమాజంలో రాములు ఉన్నాడు, రావణుడు ఉన్నాడు, సీతమ్మలు ఉన్నారు, లక్ష్మణ స్వాములు ఉన్నారు, అన్ని పాత్రలు ఇక్కడ ఉన్నాయి। అందుకే ఆ రామాయణాన్ని 24,000 శ్లోకాల్లో చెప్పిన రామాయణాన్ని స్వామీజీ అయితే ఈ 100 శ్లోకాల్లో స్వామీజీ చేసిన గొప్ప టెక్నికల్ నాలెడ్జ్ ఏమిటయ్యా అంటే ఒకటి ఆధ్యాత్మిక పరంగా చూస్తే 24,000 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి ఎంత బీజాక్షరాల యొక్క శక్తిని ఆ శ్లోకాల్లో ఆయన నిబంధించాడో ఆ శక్తిని అంతటినే ఫుల్ పవర్ని ఈ 100 శ్లోకాల్లో ఆయన అందించారు కాబట్టే ఇవాళ ఇంటర్నేషనల్ వరల్డ్లో ఇది ఒక నైట్రోజన్ బాంబులా పేలింది। క్షణానికి ఎంతోమంది భక్తులు దీన్ని చూస్తున్నారు। దత్త భక్తులుగా కాదు, అందులో ఉండే ప్రతి విషయాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు। ఎందుకు ఆస్వాదిస్తున్నారంటే అందరూ ఏమనుకుంటారంటే రామాయణంలో రాముడే మొత్తం నాటకం అంతా నడిపాడు, కథకి హీరో ఎవరయ్యా అంటే రాముడు అంటారు। కానీ స్వామీజీ ఆ పాత్రను కొద్దిగా మార్చారు। మొత్తం రామాయణం అంతా కూడా శాస్త్రీయ పరంగా అమ్మవారి పరంగా తీసుకొస్తున్నారు। ఆ మాటే అన్నారు ఒకసారి, ఎక్కడన్నారంటే 16వ సర్గలో సీతమ్మ కనిపిస్తున్నయ్యా సుందరకాండలో, అదే షోడశీయాక్షరి అన్నారు। అని ఇంకొక మాట కూడా చెప్పారు। ఏం చెప్తున్నారంటే ఆయన రామాయణంలో ఏ కథ తీసుకున్నా స్త్రీ పాత్ర ద్వారానే ముందుకు పెడుతుంది। ఆ మాట కూడా చెప్పారు శతశ్లోకిల్లో। కైకేయి అనే ఆవిడ వచ్చి మంథర ద్వారా ఆ కోరికలను అడిగించకపోతే, మంథర చెప్తే కైకేయి అడిగింది, కైకేయి ఆ రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి అనే కోరిక లేకపోయినట్లయితే అసలు రామాయణ కథే లేదు। ఇంకా ముందుకు పెడితే తాటక అనేటువంటి ఒక రాక్షస స్త్రీ లేకపోతే అసలు రాముడు బయటికి రాడు, ఇంట్లోనే కూర్చుంటాడు। కాబట్టి రామాయణ కథకి తాటక మొదటి శ్రీకారం చుట్టింది। నెమ్మదిగా అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత
కైకేయి అరణ్యానికి పంపించింది. పంపించిన తర్వాత నెమ్మదిగా ముందుకు పెడితే శూర్పణఖ మధ్యలో ఒకటి చూసి లంక దగ్గరికి గెంటింది. చూడండి కథ ఎలా నడుస్తుందో. ప్రతి ఘట్టంలోనూ ఒక్కొక్క స్త్రీ పాత్ర వచ్చి రామాయణ కథను ముందు గెంటుతూ ఉంటాయి. అందువల్లే రామాయణాన్ని కూడా అప్పాజీ ఏమన్నారంటే ఇది సీతమ్మ యొక్క చరిత్రయ్యా. అటువంటి సీతమ్మ చరిత్ర సమస్త లోకానికి సమస్త మంగళాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ రామాయణాన్ని గానం చెయ్యండి, రామాయణాన్ని చూడండి, రామాయణంలో ఉండేటువంటి మంత్రాన్ని ఆస్వాదించండి అని చెప్తూ సమస్తమైన భక్తులందరికీ కూడా రామాయణాన్ని ఈ సంవత్సరపు శాంతి కానుకగా ప్రపంచానికి స్వామీజీ అర్పించారు. కాబట్టి మనం అందరం కూడా కృతేతు ప్రతికర్తవ్యం మేషధర్మ సనాతన అన్నారు. కాబట్టి అప్పాజీ వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక నమస్కారాన్ని పెట్టుకుందాం. జయ గురుదత్త.